వైద్యులను దైవంతో సమానంగా చూస్తారు. కానీ కొందరి నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. గ్రేటర్ నోయిడాలో ఒక మహిళకు ప్రసవం చేసిన సమయంలో ఆమె కడుపులోనే 1/2 మీటర్ పొడవున్న సర్జికల్ క్లాత్ను వదిలేసి కుట్లు వేశారు వైద్యులు. ఆ తప్పును గుర్తించకపోవడంతో 18 నెలల పాటు ఆ మహిళ నరక యాతన అనుభవించింది. అంశుల్ వర్మ ఇంట్లో కుట్టు పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 2023 నవంబర్లో తుగ్లక్పూర్లోని బ్యాక్సన్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరింది. డాక్టర్ అంజనా అగర్వాల్ ఆమెకు సి సెక్షన్ చేసి పురుడు పోశారు. అయితే ఆపరేషన్ జరిగిన కొద్ది రోజులకే అంశుల్ వర్మకు తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడంతో ఆమె పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకుంది. అయినా ఎవరూ అసలు కారణాన్ని కనిపెట్టలేకపోయారు. నొప్పి భరించలేక ఏప్రిల్ 2025లో అంశుల్ వర్మ గ్రేటర్ నోయిడాలోని కైలాష్ ఆసుపత్రిని ఆశ్రయించింది. అక్కడ వైద్యులు ఆమె కడుపులో ఏదో గుడ్డలాంటి పదార్థం ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే సర్జరీ చేయాలని సూచించారు. ఆపరేషన్లో డాక్టర్లు కడుపులో ఏకంగా 1/2 మీటర్ పొడవున్న సర్జికల్ గుడ్డముక్క ఉందని స్పష్టం చేశారు. 2023లో జరిగిన కాన్పు సమయంలోనే దీనిని డాక్టర్లు కడుపులో వదిలేసినట్లు తేలింది. ఈ రెండో సర్జరీ సమయంలో ఆమెకు ఏకంగా 8 యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ప్రస్తుతం అంశుల్ వర్మ ఆరోగ్యం నిలకడగా ఉన్నా భవిష్యత్తులో ఆమెకు మళ్లీ సంతానం కలిగే అవకాశం లేదని వైద్యులు చెప్పడం ఆ కుటుంబాన్ని కుంగదీస్తోంది. ఈ దారుణంపై బాధితురాలి భర్త జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్కి ఫిర్యాదు చేశారు. అయితే నిందితులకు సహకరించేలా విచారణ కొనసాగుతోందని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా ఆసుపత్రి యాజమాన్యం తమను నోరు విప్పొద్దంటూ బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొంది. చివరకు బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు డాక్టర్ అంజనా అగర్వాల్ సహా 6గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.